తిరుపతి డే 2 ట్రిప్‌లో అయితే మేము తమిళనాడులో ఉన్న కాంచీపురం శివకాంచి టెంపుల్‌కైతే వచ్చేసాము. ఈ కాంచీపురాన్నే శివకాంచి, విష్ణుకాంచి అని 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఈ శివకంచిలో ఉన్న ప్రధాన దైవం శ్రీ ఏకాంబరేశ్వరుడు. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. పంచభూత క్షేత్రాలలో ఇది పృథ్వీ భూమి తత్వాన్ని సూచించిన ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ టెంపుల్‌ని పల్లవ రాజులు అనేవారు నిర్మించారంట. ఈ టెంపుల్ రాజగోపురం అయితే 172 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. మన ఇండియాలోనే అత్యంత ఎత్తు రాజగోపురాల్లో ఒకటి. ఇంకా టెంపుల్ లోపల మనం చూడవలసినవి చాలా ఉన్నాయి. ఈ శివకంచి టెంపుల్ లోపల అయితే మనకి మొత్తం బ్లాక్ స్టోన్‌తోనే ఉంటుంది. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అయితే. టెంపుల్‌లో పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా! ఇలా అయితే మనకి 1000 స్తంభాలు ఉంటాయి. ఈ టెంపుల్‌లో మెయిన్ శివలింగం ఒకటి, ఇంకా 1008 చిన్న శివలింగాలతో చెక్కబడిన సహస్రలింగం కూడా ఉంటుంది. ఈ టెంపుల్‌లో 1008 శివలింగాలతో చెక్కబడిన స్తంభం స్పెషల్ అట్రాక్షన్. అలాగే 54 అడుగుల ఎత్తు ఆయిరామ్ కాల్ మండపం 1000 స్తంభాలు స్పెషల్ అట్రాక్షన్. ఈ టెంపుల్‌లో 3500 ఏళ్ల నాటి మామిడి చెట్టు అయితే మనకి దర్శనమిస్తుంది. స్టోరీ ఏంటంటే పార్వతీదేవి శివుడు కోసం ఇసుకతో చేసిన పృథ్వీలింగాన్ని ఒక మామిడి చెట్టు కింద పూజించిందంట. ఆ చెట్టే మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ టెంపుల్ అయితే ఆఫ్టర్‌నూన్ 12:00 అయితే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏకాంబరేశ్వర ఆలయంలోని కోనేరు. ఇప్పుడు మనం ఆ కోనేరు యొక్క హిస్టరీ అనేది తెలుసుకుందాం. పార్వతీదేవి భూమిపై మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయగా పరమశివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి కంపా నదిని ఉధృతంగా ప్రవహింపచేశాడంట. అప్పుడు ఆ పార్వతీదేవి శివలింగాన్ని కౌగిలించుకొని కాపాడగా అప్పుడు ఆ శివుడు పార్వతీదేవి భక్తికి మెచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడంట. ఇది శివకాంచిలో ఉన్న శివగంగై కోనేరు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ దర్శనం అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మాకైతే హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. అయితే మేము శక్తి పీఠానికి వెళ్ళాము. ఆ టెంపుల్ నేమ్ ఏంటి, అది ఎక్కడ అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తిరుపతి నుంచి మనం కంచికి రావాలనుకుంటే ఆ కొండ మీద నుంచి అయితే మేము 5:00 స్టార్ట్ అయ్యాము. కిందకు వచ్చేసరికి 5:45, 6 అలా అయింది. తిరుపతి నుంచి అయితే 3 అవర్స్ జర్నీ ఇక్కడికి. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి 9:30 to 10 మధ్యలో అయితే మేము ఈ టెంపుల్కి వచ్చేసాము. 10:30 వరకు అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్